ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనం కష్టపడి సంపాదించుకోవడం ద్వారా మన జీవితానికి భద్రత, ఆశీర్వాదాలు కలుగుతాయని అనుకొనవద్దు. ఇది కేవలం దేవుని అనుగ్రహం. దేవుని వలన మాత్రమే ఇవి కలుగుతాయి. దేవుడు లేకుండా మన పని కానీ మన ప్రయాసే కానీ వ్యర్థం. ఇల్లు, కుటుంబం, సంఘ జీవితం దేవుని జోక్యం, దేవుని ప్రమేయముతోనే కట్టబడాలి. కానీ దేవునిపై నమ్మకం ఉంచకుండా మనం చేసే ఏ మానవ ప్రయత్నమైనా అది వ్యర్థం అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే వృధా అయిపోతుంది. దేవుడు లేకుండా, దేవుని కాపుదల లేకుండా నిర్మాణం అంటే ఇల్లు కట్టడం, ఇంకా నిర్వహణ అంటే కట్టిన దానిని కాపాడుకోవడం, వీటిని కాపాడుకోవడంలోనూ కావలి కాసే కాపుదల దగ్గర ప్రయాసం వ్యర్థమని తెలియజేస్తుంది. మనం కష్టపడకుండా బద్ధకంగా, సోమరతనంగా, నిర్లక్ష్యంగా ఉండమని వాక్యం చెప్పడం లేదు. ఇంకా చెప్పాలి అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా సంపాదించిన సిరి సంపదలు అన్నీ వ్యర్థమైపోతాయి. ఎందుకంటే మనల్ని వృద్ధి కలిగించేది మన చేతుల కష్టార్జితం కాదు కానీ దేవుడే. లేఖనం ఏం చెబుతుంది? దేవుని దయ లేనిదే ఒక మనుషుడు అన్నపానాలు పుచ్చుకోట వ్యర్థమని. మనం ఫలించి అభివృద్ధి పొందాలనేది దేవుని వాగ్దానం. ఇంకా గర్భఫలం దేవుడిచ్చే బహుమానం, కుమారులు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం. వీరిని బట్టి తండ్రి ఇంటి పేరును కీర్తి కొనసాగించే తండ్రి ఆస్తికి వారసులై ముదిమిలో తల్లిదండ్రులను చూచుకునే కుమారులు దేవుని ఆశీర్వాదమే కదా. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి వీళ్ళారా. దేవుడు మనం ఎంత సంపాదించామని చూడడు, కానీ దేవుడితో మనం ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాము అని చూస్తాడు. మనల్ని రక్షించిన దేవునితో సరి అయిన సంబంధం, సహవాసం లేకపోతే మనం ఎంత సంపాదించినా అది వ్యర్థమవుతుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అవును, మా జీవితానికి మీరు అవసరం. మా జీవితంలో మీ యొక్క సహాయం లేనిదే మేము ఏది పొందుకోలేము. మేము కూడా మీతో సరైన రీతిగా మేము అధికంగా
ప్రేమించగలిగిన వారిగా ఉండగలిగే బాధ్యత మీరు మాకివ్వండి. వాక్యం విని నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వారి యొక్క చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు అయిన గర్భము లేని వారికి గర్భఫలములు, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, రుణాలు, బలహీనతలు, సమస్యలు వీటన్నిటి నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.